సికినో భవంతు రాధిక గారు. మాకిప్పుడు నమక్కాన్ని తపస్సు చేయించినందుకు ధన్యవాదములు. సికినో భవంతు. ఇప్పుడు మనకి రాధిక గారు ప్రాచీన యోగా గురించి, అలాగే మన సులభతర కుండలి యోగ విధానం గురించి కూడా తెలియజేస్తారు. దానికి ముందుగా రాధిక గారి గురించి చిరు పరిచయము. రాధిక గారు విజయవాడ వాస్తవ్యులు. వారు పీజీ డిప్లొమా ఇన్ యోగా పూర్తి చేశారు. ఎంఏ ఇన్ యోగా కూడా కంప్లీట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం పీహెచ్‌డీ చేస్తున్నారు. అలాగే ఎంఎస్‌సి సైకాలజీ కూడా కంప్లీట్ చేశారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో యోగా కోర్స్ కోఆర్డినేటర్‌గా సేవలందిస్తున్నారు. ఇదే కాకుండా విజయవాడ వాగు వీరాంజనేయ స్కై ట్రస్ట్‌కి ఒక సబ్ సెంటర్‌ని పడమట్లో స్టార్ట్ చేసి, దాని ద్వారా ఎంతో మందికి స్కై సిస్టమ్ అని పరిచయం చేయటమే కాకుండా విద్య నేర్పిస్తూ ఎంతోమంది మాస్టర్స్‌గా కూడా తీర్చిదిద్దుతున్నారు. ఈ విధంగా విశేషమైన సేవలు అందిస్తున్నారు స్కై సిస్టమ్‌కి. ఇప్పుడు మనకి ప్రాచీన యోగా విధానము మరియు సులభతర కుండలిని యోగము గురించి తెలియజేస్తారు. ఓవర్ టు రాధిక గారు. రాధిక గారు. సుఖినో భవంతు. సుఖినో భవంతండి అందరికి. ఈరోజు ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ అరుణబాబు గారికి, అలానే రీజనల్ కోఆర్డినేటర్ వనజామూర్తి గారికి, అలానే దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న ఆర్గనైజర్స్ అందరికీ, వింటున్న మీ అందరికీ కూడా సుఖినో భవంతు. ధన్యవాదములు. ఈరోజు మనం ఈ హాఫ్ అన్ అవర్, ఒక అరగంట కార్యక్రమంలో ప్రాచీన యోగ విధానము మరియు సులభతర కుండలిని యోగ విధానం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. యోగము అంటే జీవన విధానం. భారతదేశ హైందవ సంప్రదాయంలో యోగమును గురించి వివరించినవి ప్రధానంగా వేదములుగా మనం చెప్పుకుంటున్నాం. విద్ అంటే తెలుసుకోవటం. మనం ఏ విధంగా జీవించాలి, ఆ జీవన విధానం గురించి, దానికి సంబంధించిన జ్ఞానము గురించి పరిపూర్ణంగా తెలియచేసినవే వేదాలు. ఈ వేదాలనే వేదం వ్యాస మహర్షి 4 భాగాలుగా విభజించడం జరిగింది. అవే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ వేదాలన్నీ కూడా బ్రహ్మము గురించి తెలియచేస్తాయి. అయితే కాలక్రమేణా ఈ వేదాలని కొంతమంది విశ్వసించక నాస్తికవాదులుగా తయారవ్వటం, ఆ నాస్తికవాద సిద్ధాంతాలు ప్రపంచంలో వెళ్లి విరచటం జరుగుతూ ఉంది. అట్లానే వేదాలను విశ్వసించే వారు ఒక కేటగిరీగా, వేదాలను విశ్వసించిన వారు ఒక కేటగిరీగా, ఆర్థోడాక్స్ అని, నాన్ ఆర్థోడాక్స్ అని విభజించారు. సో ఈ నాస్తికవాదులుగా పేర్కొనబడేవారు ఎవరు అంటే జైనిజము, బుద్ధిజం, సిక్కిజం, ఇవన్నీ కూడా ఈ నాస్తికవాదం క్రిందకి వస్తాయి. అట్లనే ఈ ఆస్తికవాదములు అంటే బ్రహ్మాన్ని నమ్మేటటువంటి, విశ్వసించేటటువంటి వారందరూ కూడా ఆస్తికవాదులుగా, అవి వాటికి సంబంధించినటువంటి సిద్ధాంతాలను ఇచ్చినటువంటివి షడ్దర్శనాలుగా పేర్కొనడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఈ మొత్తం కూడా ఈ నాస్తికవాదం కానీ, ఆస్తికులు కానీ, ఈ జైనిజం, బుద్ధిజం కానీ, లేదా మనం చెప్పినటువంటి దర్శనాలు కానీ, ఈ షడ్దర్శనాలు, 6 దర్శనాలు కానీ, ఇవన్నీ కూడా మానవుని జీవన విధానం ఎలా ఉండాలి, మానవుని లక్ష్యం ఏమిటి, అసలు మానవుని పుట్టుక ఎక్కడి నుంచి వచ్చింది, మానవుడు యొక్క లక్ష్యం ఏమిటి, ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి మానవుడు ఎటువంటి జీవన విధానం గడపాలి అనేటటువంటి విషయాల గురించి వివరించటం జరిగింది. సో దాంట్లో మనకి ఈ యోగము అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అని మనం చెప్పుకుంటే, మొట్టమొదటిగా మనకి ప్రధానంగా ఈ జ్ఞానాన్ని వివరించినటువంటివి వేదములుగా మనం చెప్పుకున్నప్పుడు ఋగ్వేదములో ఈ యోగము అనేటటువంటి పదాన్ని ప్రస్తావించడం జరిగింది. అట్లనే మనకి వేదాలలో మరలా 4 భాగాలుగా విభజించారు. ఒక్కొక్క వేదాన్ని 4 భాగాలుగా విభజించడం జరిగింది. దాంట్లో 4వది ఉపనిషత్తులుగా చెప్పుకుంటున్నాం. అంటే ఫస్ట్ సంహితలు, బ్రాహ్మణకాలు, అరణ్యకాలు, లాస్ట్‌ది ఉపనిషత్స్, చివరిది ఉపనిషత్తులు.
అట్లానే ఒక్కొక్క వేదంలో అనేక విధములైనటువంటి ఉపనిషత్తులు కూడా ప్రపంచంలో రావటం జరిగింది. సో ఇవన్నీ కూడా యోగానికి సంబంధించినటువంటి ప్రాచీనమైన విషయాలని, ప్రాచీనమైనటువంటి జీవన విధానాన్ని మనకు అందించినటువంటి పుస్తకాలుగా, గ్రంథాలుగా మనం చెప్పుకుంటున్నాం వేదాలని, ఉపనిషత్తుని. ఉపనిషత్తులు అంటే ఏంటి అంటే వేదాలలో ఉన్నటువంటి సమగ్ర సారాంశాన్ని ఉపనిషత్. ఉప అంటే దగ్గరగా, ని అంటే డివోటెడ్ అంటే శరణాగతితోటి దగ్గరగా కూర్చొని, గురువు గారు దగ్గర శిష్యుడు ప్రశ్నిస్తూ ఉంటే, బ్రహ్మము గురించినటువంటి ప్రశ్నలు సంధిస్తూ ఉంటే, ఈ విశ్వ సృష్టి గురించి, బ్రహ్మము గురించి, బ్రహ్మ జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలని అడుగుతూ ఉంటే, గురువు గారు సమాధానాలు చెప్తూ ఉండేటటువంటి విషయాలతోటి ఉండేవే ఉపనిషత్తులు. అట్లా కొన్ని వేల ఉపనిషత్తులు ప్రపంచంలోకి రావటం జరిగింది. సో అలాంటి ఉపనిషత్తుల్లోనే మనకి విధానానికి సంబంధించిన అనేక విషయాలు ప్రశ్నించడం జరిగింది. దాంట్లో మనకి ఆ ఉపనిషత్తులు ప్రధానంగా మనకి ఆ కొన్ని వేలు ఉంటే దాంట్లో ముఖ్యంగా 108 చెప్పుకుంటాం. ఆ 108లో కూడా 18 ఉపనిషత్తులు ముఖ్యంగా చెప్పుకుంటాం. ఆ 18 ఉపనిషత్తుల్లో కూడా దశోపనిషత్తులుగా ప్రాముఖ్యత వహించినవి శంకరాచార్యులు భాష్యం ఇచ్చినటువంటి దశోపనిషత్తులు, 10 ఉపనిషత్తులు. అవే ఈశ, కేన, కథో, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తిరేయ, ఐతరేయ, ఇవన్నీ కూడా చాందోగ్యం, బృహదారణ్యకం. సో ఇవన్నీ దశోపనిషత్తులుగా చెప్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మానవుని యొక్క జీవన విధానము, బ్రహ్మము చుట్టూత, బ్రహ్మము అంటే ఈ విశ్వకర్త గురించి, ఆ విశ్వం నుంచి సృష్టించబడినటువంటి మానవుని గురించి, ఆ మానవుని లక్ష్యం గురించి, ఆ లక్ష్య సాధనకు మానవుడు ఎటువంటి సాధనాలు చేయాలో, వీటన్నిటి గురించి వివరించినటువంటివే ఇవన్నీ కూడా, మనం ఏం చెప్పుకున్నా సరే. అట్లానే ఇవే కాకుండా, ఈ దశోపనిషత్తులే కాకుండా మనకి ప్రత్యేకంగా యోగోపనిషత్తులు కూడా ఉన్నాయి. యోగ కుండలిని ఉపనిషత్తని, శ్వేతాశ్వేతర ఉపనిషత్తని, యోగా చూడామణి, త్రిశికి బ్రాహ్మణ ఉపనిషత్తు, యోగ తత్వోపనిషత్తు, యోగ రాజోపనిషత్తు, ధ్యాన బిందు, నాథ బిందు అని చెప్పేసి కొన్ని ముఖ్యమైనటువంటి యోగోపనిషత్తులు కూడా మనకి ఇవ్వటం జరిగింది. దాంట్లో అనేక రకాలైనటువంటి జీవన విధానాల గురించి, సాధన ప్రక్రియల గురించి మనకి తెలియజేయటం జరిగింది. సో అట్లా ఇవన్నీ కూడా వేదాల నుంచి, ఉపనిషత్తుల నుంచి, అట్లానే ఆ తర్వాత వచ్చినటువంటి భగవద్గీత. సో భగవద్గీతలో మనకి కృష్ణ పరమాత్ముడు ఇతిహాసాలలో, మహాభారత, రామాయణాలలో, అలానే భగవద్గీతలో యోగము గురించి, మనం మామూలుగా యోగం అనే నిర్వచనాన్ని కనుక మనం చూస్తూ ఉంటే, కఠోపనిషత్తులో ముఖ్యంగా మనకి ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటమే యోగము అనే పదం మనకి డెఫినిషన్ గా, నిర్వచనంగా ప్రాముఖ్యాన్ని కలిగి ఉంది. ఇంద్రియాన్ని ఎవరైతే నిగ్రహించుకుంటారో, సో అటువంటి స్థితే యోగా టు బి రెస్ట్రెయింట్ ఆఫ్ ద సెన్సెస్ అంటే జ్ఞానేంద్రియాలను కంట్రోల్ చేసుకోవటం లేదా ఆపటమే యోగం అని ఈ కఠోపనిషత్తు మనకి చెప్తూ ఉంది. అట్లానే భగవద్గీత యోగః కర్మసు కౌశలమని, సమత్వం యోగ ఉచ్యతే అని నిర్వచించడం జరిగింది. ఇట్లా లింగ పురాణం, ఆ తర్వాత వచ్చినటువంటి ఇతిహాసాల తర్వాత యోగ వాసిష్టము, భగవద్గీత, వీటన్ని తర్వాత అష్టాదశ పురాణాలలో లింగ పురాణం యోగా అనగా నిర్వాణ స్థితికి చేరుకోవటమే అని చెప్పడం జరిగింది. అట్లాగే ఇవన్నీ కూడా క్రీస్తు పూర్వం జరిగినటువంటి ప్రాచీనమైనటువంటి గ్రంథాలు యోగాన్ని గురించినటువంటి వివరణ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనం దీని గురించి చూస్తే ఋగ్వేదం దగ్గర నుంచి, ఉపనిషత్తుల దగ్గర నుంచి, విశ్వ సృష్టి గురించి, మనం కోడ్ ఆఫ్ కాండక్ట్, వర్చ్యూస్, మనం ఎట్లాంటి కర్తవ్యాలను నిర్వర్తించాలి, అలానే ఈ ప్రకృతి గురించి, ఈ శరీరం గురించే వివరిస్తూ ఉన్నాయి. అట్లానే క్రీస్తు శకం వచ్చినటువంటి 9 నుంచి 11 శతాబ్దాల మధ్య కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి యోగం ఏమిటి అంటే హఠయోగం. సో ఈ కుండలిని ప్రాక్టీసెస్, ఈ శక్తికి సంబంధించినటువంటి ప్రాక్టీసెస్ అన్ని కూడా ఈ మధ్య కాలంలోనే మనకి రావటం జరిగింది. దాన్ని హఠయోగం అని పేర్కొనటం జరిగింది. ఈ హఠయోగం ప్రకారం ప్రాణ అపాన వాయువుని కలపటమే యోగం అని చెప్పడం జరిగింది. ఈ విధంగా మనకి ఈ ప్రాచీన గ్రంథాలు గనక మనం చూస్తూ వస్తే అనేక విధమైనటువంటి జీవన విధానం ఏ విధంగా గడపాలో దానికి సంబంధించినటువంటి మార్గాలని, వేస్ ని మనకి అందించడం జరిగింది. అట్లానే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే క్లాసికల్ ప్రాచీన గ్రంథాలలో అతి ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే పతంజలి ఇచ్చినటువంటి పతంజలి యోగ సూత్రాలు. ఇందాక మనం చెప్పుకున్నాం షడ్దర్శనాలు అని. సో ఈ దర్శనాలలో అంటే యాక్చువల్లీ ఏదైనా సరే ఒక లక్ష్యం అంటూ ఏదైనా ఉంది అంటే
మనం ఏది చెప్పుకున్నా, ఏ ప్రాచీన గ్రంథాలైనా సరే, ఆధునిక గ్రంథాలైనా సరే, ప్రాచీన యోగులైనా సరే, ఆధునిక యోగులైనా సరే, ప్రధానంగా చెప్పేది ఏంటి అంటే లిబరేషన్, లేదా టు అటైన్ డివైన్ స్టేట్, ఆర్ టు అటైన్ లిబరేషన్, ఆర్ టు అటైన్ డివైన్ స్టేట్ అంటే కైవల్య. టు అటైన్ కైవల్య అంటే నీవు పరిపూర్ణతని సాధించటమే మానవ జీవితం యొక్క లక్ష్యముగా చెప్తున్నారు. సో ఈ లక్ష్యం కోసమే రకరకాలైనటువంటి జీవన విధానాలని మనకి సమాజానికి అందించడం జరిగింది. సో ఇలా మనం ఎన్ని ప్రాచీన యోగ గ్రంథాలు ప్రశ్నించినప్పటికీ అవన్నీ కూడా మానవుని అంతిమ లక్ష్యం పరిపూర్ణతను సాధించటమే. దానినే కైవల్యం అని అంటున్నారు, మోక్షం అని అంటున్నారు, స్వేచ్ఛ అని అంటున్నారు, భగవస్థితి అని అంటున్నారు, ట్రూ ఎంటిటీ అని అంటున్నారు. ఇవన్నీ ఈ లక్ష్యము సాధించటం కోసమే అనేక రకాలైనటువంటి మార్గాలని భక్తి, జ్ఞాన, కర్మయోగ మార్గాల ద్వారా రాజయోగ సాధన చేసి ఆ స్థితిని తెలుసుకోవటమే లక్ష్యమైంది. దానికోసమే పాటుపడినాయి. దానికోసమే రకరకాల విధానాలను మనకు అందించడం జరిగింది. సో అట్లానే మనకి ప్రాచీనమైనటువంటి ఈ యోగాకి సంబంధించిన గ్రంథాలు పరిశీలిస్తే ఈ విధంగా ఉన్నాయి. అట్లానే మనం మా ఆధునిక కాలం రాను రాను కాలక్రమేణా ఏమవుతుంది అంటే ప్రజలలో కూడా సమాజంలో కూడా మార్పులు వస్తూ ఉన్నాయి. జీవన విధానంలో కూడా మార్పులు వస్తూ ఉన్నాయి. సో ఈ మార్పులకు అనుగుణంగా ఆధునిక యోగ విధానాలు కూడా బాగా పరిచయం కావటం జరిగింది. దాంట్లో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మానవుల జీవన విధానానికి తగ్గట్టుగా యోగ విధానాలను రూపొందించడం జరిగింది ఎందరో మహానుభావులు. ఆ రూపొందించిన వారిలో ఆధునిక యోగ సాంప్రదాయాలలో ఉన్నటువంటి 20th సెంచరీ 20వ శతాబ్ద కాలంలో వివేకానందుడు, అరవిందుల వారు, మాస్టర్ సివివి రమణ మహర్షి, శివ సిద్ధాంతము, శైవ సిద్ధాంతము, అలానే కుండలిని యోగము, ఈ దాంట్లో భాగంగానే శివానంద, అలానే ఆ మహర్షి మహేష్ యోగి ఇలాంటి వాళ్ళతో పాటు ఆధునికమైనటువంటి యోగములలో ప్రజలకి సులభంగా జీవన విధానానికి తగ్గట్టుగా అందరూ ఆచరించే విధంగా ఉన్నటువంటి వాటిని తీసుకొని డిజైన్ చేసినటువంటి యోగ సిస్టమ్స్ అనేవి ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి ఉన్నాయి. దాంట్లో అతి ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తున్నది చాలా అతి సులభంగా అతి తక్కువ సింప్లిఫైడ్ చేసినటువంటి ఎక్సర్సైజెస్ తోటి, సాధనలతోటి మానవుని యొక్క లక్ష్యాన్ని చేరుకునే విధంగా తయారు చేసినటువంటిదే మహర్షి గారు అందించినటువంటి వేదాద్రి మహర్షి గారు అందించినటువంటి వేదాద్రియం. అదే సులభతర కుండలిని యోగ సాధన విధానం. ఇలా మనకి ప్రాచీన యోగ విధానము అయితే ఈ ప్రాచీన యోగ విధానంలో క్లాసికల్ యోగా గురించి మనం మాట్లాడుకునేటప్పుడు పతంజలి మహర్షి గురించి ప్రధానంగా మనం చెప్పుకోవాలి. అంటే ఇక్కడ పతంజలి మహర్షి రాకపూర్వము మనం ఇప్పుడు దాకా చూసాం అనేక గ్రంథాలని, ప్రాచీన గ్రంథాలు మనం చూస్తూ ఉన్నాం. దీంట్లో మనకి ఇందాక దశోపనిషత్తుల్లో ఈ వేదాలలో మనం చెప్పుకున్నట్టుగా వేదాలు కూడా ఏం చెప్పినాయి అని అంటే ఓవరాల్ గా వేదాలు చెప్పిన కాన్సెప్ట్ కూడా ఏంటి అంటే భక్తి యోగము, కర్మయోగము, జ్ఞానయోగము గురించే పార్ట్స్ గా చెప్తాయి. అలానే సెల్ఫ్ రియలైజేషన్ కోసమే చెప్తాయి. ఈ బ్రహ్మము గురించే చెప్తాయి. కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎలాంటి వర్చ్యూస్ ని, ఎలాంటి కర్తవ్యాన్ని మానవుడు పాటించాలి, కర్తవ్య నిష్ట గురించే చెప్తున్నాయి. ఇదే విషయాన్ని మీకు ఉపనిషత్తులు కూడా బోధిస్తున్నాయి. కర్తవ్య నిష్ట గురించి, బ్రహ్మము ఈశ్వరుని గురించి ఈశావాస్యోపనిషత్తు చెప్తే, అట్లానే అంతఃకరణాల గురించి కేనోపనిషత్తు, అలానే పంచ ప్రాణాల గురించి ప్రశ్నోపనిషత్తు, పంచభూతాల గురించి కథోపనిషత్తు, మాండూక్యం ఇలా ఓంకారం గురించి, ఈ విద్యల గురించి, అపరా విద్యల గురించి, అలానే పంచకోశాల గురించి, వీటన్నిటి గురించి కూడా దశోపనిషత్తులో మనకి కూలంకుషంగా దీనికి సంబంధించిన వివరణ ఉంది. కానీ అవన్నీ కూడా వేదాంత పరంగా ఉండటం వల్ల సామాన్య మానవుడికి అర్థం కాని స్థితిలో ఆ యొక్క ఉపాసన చేసేటటువంటి అవకాశం ప్రస్తుత మానవుడికి చాలా దూరం అయిపోయింది. అట్లానే యోగా కుండలిని సాధనలు కూడా రకరకాల యోగా ఉపనిషత్తులు కూడా రకరకాలైనటువంటి మార్గాలని మనకి వివరించడం జరిగింది. సో ఇవన్నీ కూడా సులభంగా ప్రతి ఒక్క మానవుడు కూడా ఆచరించే విధంగా ఉండేటటువంటివి కాకపోవటం తోటి సో ఇవి అర్థం కాని పరిస్థితుల్లో ఆధునిక యోగులు అనేటటువంటి వాళ్ళు వేదాద్రి మహర్షి లాంటి మహానుభావులు కొందరు ప్రస్తుత సమాజానికి అనువుగా మనకి తయారు చేయడం జరిగింది. ఈ ప్రాచీన యోగ సాంప్రదాయాల్లోకి వచ్చిందే ముఖ్యంగా పతంజలి యోగ సూత్రములు. అంటే మనకి యోగము అంటే ప్రామాణికంగా తీసుకునే కాన్సెప్ట్ ఏంటి అంటే ప్రాచీన యోగ విధానంగా చెప్పుకునేది పతంజలి యోగ సూత్రాలు. షడ్దర్శనాలలో ముఖ్యమైనది యోగ దర్శనము. దీనిని పతంజలి మహర్షి తన పతంజలి సూత్రాలలో వివరించడం జరిగింది. దీన్ని ప్రాచీనమైన యోగ విధానాల్లో ముఖ్యమైనదిగా దీన్ని పేర్కొంటూ ఉంటారు. సో ఇక్కడ మనకి ఈ పతంజలి యోగ అనేటటువంటిది, యోగ విధానం అనేటటువంటిది ఎట్లా ఉంది,
అసలు ఆయన ఏం కాన్సెప్ట్ చెప్పారు? అట్లానే సులభతర కుండలిని యోగ విధానం అంటే ఏంటి? మరి మహర్షి గారు మనకి సులభతర కుండలిని యోగ విధానంలో ఎటువంటి ప్రాక్టీసెస్‌ని మనకి ఇవ్వటం, ఎటువంటి జీవన విధానాన్ని గురించినటువంటి అవగాహన మనకి కల్పించి, అనుష్ఠానాన్ని మనకి ఇవ్వటం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ పతంజలి మహర్షి తన యోగ సూత్రాలు 196 ఇవ్వటం జరిగింది. దాంట్లో 4 పాదాలుగా విభజించారు. దాన్నే సమాధి, సాధన, విభూతి, కైవల్యం అని చెప్పడం జరిగింది. అలానే మనకి యోగాకి సంబంధించినటువంటి ప్రాచీన యోగ విధానాలలో ఉన్నటువంటి దాంట్లో యాక్చువల్లీ చెప్పాలి అంటే యోగః చిత్తవృత్తి నిరోధః. చిత్తము అంటే చిత్తంలో ఉన్నటువంటి వృత్తుల ద్వారా వచ్చేటటువంటి సమూహాలు నిరోధించుకోవటమే యోగము. ఎప్పుడైతే మన చిత్తము లో నుంచి ఆలోచనలు అనేటటువంటివి రాకుండా ఉంటాయో, అప్పుడు మన మనస్సు ఇన్నర్ లెవెల్‌లోకి వెళ్లి, ఇన్వర్డ్ డైరెక్షన్‌లోకి వెళ్లి తదా ద్రష్టః స్వరూపేవ స్థానం. ఆ లోపల ఉన్నటువంటి అవస్థానం, అక్కడ ఉన్నటువంటి నిజ స్వరూపాన్ని చూడగలుగుతారు. స్వస్వరూపాన్ని చూడగలుగుతారు అని చెప్పడం సమాధి పాదంలో ఆయన చెప్పడం జరిగింది. అట్లానే ఈ సమాధి పాదంలోనే మనకి ఆల్మోస్ట్ ఆల్ అంతా కాన్సెప్ట్. అంటే అక్కడ ఏం చెప్పారు ఆయన అంటే, సో యాక్చువల్లీ పతంజలి ఇచ్చినటువంటి మార్గాలని ఈ చిత్త వృత్తులు, 5 రకాల వృత్తులు ఉంటాయి. దీని ద్వారానే ఆలోచనలు వస్తాయి మనిషికి. దాని ద్వారానే మనుషులు పనులు చేస్తున్నారు. సో అలా పనులు చేయటం వల్ల మనసు నిరంతరంగా చలిస్తూ ఉంది. అనేక రకాలైన ఆలోచనలు వచ్చి అతను కైవల్యానికి దూరం అవుతున్నాడు. కాబట్టి వీటిని అభ్యాస వైరాగ్య తన్నిరోధః అని చెప్పి ఆయన అభ్యాస వైరాగ్యాల ద్వారా దీన్ని నిరోధించుకోవచ్చు ఈ ఆలోచనల్ని అని చెప్పటం. అలానే ఆయన అసలు ఎందుకొస్తున్నాయి? ఇవన్నీ ఎందుకొస్తున్నాయి అన్నందుకు ఆయన ఈ ఈ ఈ ఈ సాధన చేసుకోవటానికి కూడా అడ్డంకులు కొన్ని ఉన్నాయి. అంటే అబ్స్టకిల్స్ ఆఫ్ యోగి. అంటే ఒక యోగి సాధన చేయటానికి అడ్డంకులున్నాయని చెప్పేసి 9 రకాలైనటువంటి అడ్డంకుల్ని ఆయన చెప్పడం జరిగింది. అవే రోగము, శారీరక రోగము, మానసిక దౌర్బల్యము, జడత్వము, సంశయము, అజాగ్రత్త, అప్రమత్తత, అసంతృప్తి, భ్రమ, చిత్తస్థైర్యం లేకపోవటం. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా మీరు క్లెన్స్ చేసుకోవాలి. దానికి మనం మన జీవన విధానంలో ఈ మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అనేటటువంటి వాటిని అవలంబించాలి. లవ్ అండ్ కంపాషన్. ఫ్రెండ్‌షిప్ చేయాలి. ఉపేక్షించాలి. క్షమాగుణం ఉండాలి. ఇదే కాన్సెప్ట్ మనకి వేదాద్రి మహర్షి గారు సింప్లిఫైడ్ కుండలినిలో మహర్షి గారు 1911లో జన్మించటం, 1958లో డబ్ల్యూసీఎస్సీని స్థాపించటం, 400 ట్రస్ట్, 2300 సబ్ సెంటర్స్ తోటి 1854 పోయమ్స్ రాసి దాన్ని జ్ఞాన కళాంజలిలో పొందుపరచడం వాటిని. వీటన్నిటిని కలిపి వేదాద్రియం అనటం. ఆ వేదాద్రియంలోనే సులభతర కుండలిని యోగమును సంపూర్ణ ఆరోగ్యము కోసం మానవతా విలువలతో కూడిన ఆధ్యాత్మిక విద్య అందించడం కోసం దీన్ని స్థాపించడం జరిగింది. అందరికీ అర్థమయ్యే రీతిలో. సో ఎందుకు అనంటే ఆయన కలిగింది వాట్ అబౌట్ ద యోగా డెఫినిషన్. డెఫినిషన్ అంటే ఆయన 3 చెప్పారండి. వ్యక్తి, సమాజము, ప్రకృతి. ఈ 3టి సమన్వయమే జీవితము. దీన్ని సమన్వయం చేసుకోవటంలో లోపాలున్నాయి. ఈ లోపాలను సరిదిద్దటం కోసం ఇప్పటి మానవునికి అనుగుణంగా కొన్నిటిని మనము ప్రవేశపెట్టాలనేటటువంటి ఆ యొక్క తృష్ణతోటి మనకి ఈ ఈ శక్తిపాతం ద్వారా సులభంగా గురువు యొక్క అధీనములో శక్తిపాతం ద్వారా కుండలినిని ఆగ్రలోకి తీసుకువచ్చి దాన్ని సాధన చేయటం ద్వారా భగవత్ స్థితిని చేరేటటువంటి ప్రక్రియనే సింప్లిఫైడ్ సులభతర కుండలిని యోగముగా ఆయన పేర్కొనడం జరిగింది. దానికోసం బేసికల్లీ ఆయన ఈ సింప్లిఫైడ్ సులభతర కుండలిని యోగంలో అంగాలు ఏంటి అంటే, శరీరము కోసం సులభతర వ్యాయామాలు, లైఫ్ ఎనర్జీని రెజొనేట్ చేసుకోవడం కోసం కాయకల్పము, ధ్యానము కోసం మానసికమైనటువంటి స్థితిని తగ్గించుకోవడం, మనోవేగ తరంగాల స్థాయిని తగ్గించుకోవడం కోసం ధ్యానాన్ని, అలానే అంతఃశోధన మంచి గుడ్ కాండాక్ట్ రావడం కోసం అంతఃశోధన, సో సెల్ఫ్ రియలైజేషన్ కావడం కోసం అంతఃశోధన అనేటటువంటి 4 రకాలైనటువంటి ప్రిన్సిపల్ తోటి, స్థంభాలతోటి సింప్లిఫైడ్ కుండలిని యోగంని మనకి అందించడం జరిగింది. ఇదే విధానాన్ని పతంజలి కూడా సాధనా మార్గం క్రియాయోగం అని, అట్లానే అష్టాంగ యోగం అని క్లేశాలను నివృత్తి చేసుకోవడానికి అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ, క్లేశ అని చెప్పేసి ఇలాంటి క్లేశాలు వీటన్నిటిని నిరోధించుకోవడం కోసం. అలానే వేదాద్రి మహర్షి సో మనకి ఇగో ఇల్యూషన్స్ అంటే అహంకారము, భ్రమలు, పాప ముద్రలు, అరిషడ్ వర్గాలు ఇవన్నీ కూడా ప్రకోపిస్తూ ఉంటాయి. మనిషి కాంటాక్ట్ పోతుంది. ఈ కాంటాక్ట్ పోకుండా ఉండడం కోసం, వ్యక్తిత్వం పెంపొందింప చేసుకోవడం కోసం ప్రేమని, ఓర్పుని, దానాన్ని, శీలగుణాన్ని, సమానత్వాన్ని, క్షమాని, లవ్ అండ్ కంపాషన్, ఈ కరుణ అనేటటువంటి వాటిని మీరు ఇంట్రడ్యూస్ చేయాలి. జీవన విధానంలో మీరు దీన్ని పాటించాలి అని ఇండివిడ్యువల్ గా ఒక వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం 4 ఫోల్డ్ వర్చ్యూస్ ని ఎంటైర్ మ్యాన్ కైండ్ కోసం ప్రతి ఒక్కరి కోసం 14 రకాలైనటువంటి వర్చ్యూస్ ని మనకి మహానుభావుడు ఇవ్వటం జరిగింది.
అట్లానే ధ్యానానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలని కూడా 9 టైప్స్ ఆఫ్ మెడిటేషన్స్ ని కూడా మనకి ఇవ్వటం. సో అట్లానే ఈ సింప్లిఫైడ్ కుండలిని యోగంలోనే శరీరానికి సంబంధించినటువంటి ఇందాక మనం అనుకున్నాం పతంజలి చెప్పినట్టుగా అబ్స్ట్రకల్స్, శారీరక మానసిక రుగ్మతలు అని ఇవన్నిటిని తొలగించుకోవడం కోసం మనకి సింప్లిఫైడ్ కుండలిని ప్రాక్టీసెస్, సింప్లిఫైడ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ అనేవి ఇవ్వటం జరిగింది. సో ఇట్లా ఆ ఈ పతంజలి ప్రాచీన యోగ విధానము ఏదైతే ప్రధానంగా శారీరక మానసిక ఆధ్యాత్మిక ఉన్నతి లక్ష్యంగా పనిచేస్తుందో అదే లక్ష్యముతోటి అంత కఠినమైనటువంటి అంత ఆ లోతైనటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి సులభతరమైనటువంటి కాంత శక్తి యొక్క ఔన్నత్యాన్ని చెప్తూ, ఆ కుండలిని శక్తి యొక్క ఔన్నత్యాన్ని చెప్తూ, ఆ సాధన చేసినటువంటి గురువు ద్వారా దాన్ని అవేకనింగ్ చేసి ఆ అవేకనింగ్ చేసినటువంటి ఆ శక్తిని సాధన చేసుకుంటూ ఆ వ్యక్తి చివరికి భగవత్ స్థితిని చేరే విధంగా సులభంగా అర్థమయ్యే విధంగా జీవన విధానాన్ని, అనుష్ఠానాన్ని మనకి ఇవ్వటం జరిగిందండి మహర్షి గారు. అట్లానే సొసైటీకి అనేక రకాలైనటువంటి సర్వీస్ యోగా విలేజెస్ కి వెళ్ళి దాన్ని అడాప్ట్ చేసుకొని సర్వీస్ ప్రోగ్రామ్స్ ఇవ్వటం కానీ, ఇలాంటి ఆధ్యాత్మిక విద్యని మోరల్ వాల్యూస్ తో కలిగినటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా ఇంకొక మాట అంటూ ఉంటారు, దేర్ ఈస్ ద పీస్, దేర్ ఈస్ ద హ్యాపీనెస్, దేర్ ఈస్ ద బ్లిస్. ఎక్కడైతే పీస్ ప్రశాంతత ఉంటుందో అక్కడ హ్యాపీనెస్ ఉంటుంది, ఎక్కడైతే హ్యాపీనెస్ ఉంటుందో అక్కడ బ్లెస్ ఉంటుంది అనేటటువంటి వాటితోటి అనేక రకాలైనటువంటి ప్రాచీన యోగ విధానాల్లో ఉన్నటువంటి లోతైనటువంటి రహస్యాలని అతి సులభంగా మనకి మహర్షి గారు ఇచ్చి హఠయోగంలో ఉన్నటువంటి అశ్విని ముద్రని, కేచరి ముద్రలని, ఇలాంటి వాటిని యోగ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ముద్రలని, అంటే ఎవరికి ఎటువంటి అవరోధము రాకుండా ఎంతవరకు కావాలో అంతవరకు ప్రాచీన యోగ విధానాల్లో ఉన్నటువంటి రహస్యాలను తాను తీసుకొని చాలా వరకు మనకి సింప్లిఫై చేసి ఇచ్చినటువంటి విధానమే సులభతర కుండలిని యోగ విధానం. అందుకనే ఒక అద్భుతమైనటువంటి బ్రహ్మము గురించినటువంటి అవగాహన మనకి కలిగిస్తూ, మరొక పక్కన లైఫ్ ఎనర్జీని రెజ్యూనేట్ చేసుకోవటం, మన మనస్సుని కామ్ డౌన్ చేసుకోవటం, ఆ కామ్ డౌన్ చేసుకొని రియలైజేషన్ స్టార్ట్ అవ్వటం కోసం మనల్ని మనం అంతఃశోధన చేసుకునేటటువంటి టెక్నిక్స్ ని ఎనాలిసిస్ ఆఫ్ థాట్స్ అంటే ఆలోచన విశ్లేషణ, కోరికలు అదుపులో ఉంచుకోవటం, కోపాన్ని తగ్గించుకోవటం, చింతల్ని నిర్మూలించుకోవటం, వీటన్నింటినీ ఉపయోగించుకుంటూ లక్ష్యాన్ని చేరువయ్యేటటువంటి ఒక అద్భుతమైనటువంటి జీవన విధానాన్ని మనకి ఇవ్వటం జరిగింది. సో సాధనా మార్గాన్ని మనకి ఇవ్వటం జరిగింది. సో దాంట్లో ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే, మనకి ఎన్ని ప్రాచీన గ్రంథాలను చూసినప్పటికీ మూడు కాన్సెప్ట్స్ అండి, భక్తి యోగము, కర్మయోగము, జ్ఞాన యోగము. జ్ఞాన యోగము ద్వారా బ్రహ్మము గురించినటువంటి వివరణ ఇస్తుంది, మానవ సృష్టి గురించినటువంటి వివరణ ఇస్తుంది. అట్లానే భక్తి అంటే ఫెయిత్, విశ్వాసము. ఆ విశ్వాసము నువ్వు ఎరుకతో కూడి బ్రహ్మం మీద విశ్వాసం పెట్టుకొని అందరిలో బ్రహ్మాన్ని చూస్తూ బ్రహ్మంనే చేస్తున్నాననే ఊహతోటి ఫెయిత్, అండర్స్టాండింగ్ అండ్ పర్ఫెక్షన్, పరిపూర్ణత సాధించడానికి 3 మెట్లని చెప్తూ, సో నువ్వు ఏ విధమైనటువంటి కర్మలను ఏ విధముగా పని చెయ్యాలి జీవితములో అనేటటువంటి కర్మయోగ ప్రిన్సిపల్స్ ను కూడా మనకి మహర్షి అందించటం జరిగిందండి. పతంజలి కూడా ఇలాంటి విషయాల్ని, త్రిగుణాతీతమైనటువంటి స్థితికి మనిషి వెళ్ళినప్పుడే మనకి కైవల్యం వస్తుంది, ఆ కర్మలే అన్నిటికీ కారణము అనేటటువంటి ఆ కర్మల వల్లనే మనకి ఈ ఆ ఆయువు కానీ భోగము కానీ వస్తున్నాయి. సో ఆ ద్రష్టు ఎప్పుడైతే సంయోగం ఈ 2 కలుస్తారో అప్పుడే మనకి భ్రమలు వస్తున్నాయి. ఈ ద్రష్టు ఇవన్నీ కూడా ఎప్పుడైతే విడిపోతారో, దృశ్యం, ఈ ప్రకృతి పురుషుడు కలయిక కలిగినప్పుడు మనకి వీటి మీద మోహం వస్తుంది. అది ఎప్పుడైతే సపరేట్ అయిపోతుందో, సపరేట్ గా అవ్వచ్చు, వన్నెస్ అవ్వచ్చు, లేదా ఇవన్నీ ఈ మోహం, ఈ భ్రమలు ఎప్పుడైతే ఈ ప్రకృతికి సంబంధించినటువంటి మోహం ఎప్పుడైతే విడిపడిపోతుందో అప్పుడు అసలైనటువంటి తత్వాన్ని నువ్వు తెలుసుకుంటావు. అదే త్రిగుణాతీతమైనటువంటి స్థితి. ఆ స్థితి రావటానికి సమాధి అనేటటువంటిది పరాకాష్ట అయినటువంటి ప్రాక్టీస్ అని, సాధన అని. అష్టాంగ యోగంలో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులలో సమాధి అనేది కైవల్యాన్ని, సెల్ఫ్ రియలైజేషన్ ని పొందటానికి అత్యుత్తమైన మార్గముగా అక్కడ చెప్పడం జరిగింది పతంజలి. ఇక్కడ కూడా మనకి ధ్యానం చేసుకుంటా వెళ్తే మీరు భగవంతునిలో, భగవత్ స్థితిలో ఐక్యమయ్యేటటువంటి అవకాశాన్ని మనకి చాలా సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రాక్టీసెస్ లో ఎటువంటి కఠినతరము లేకుండా ఇచ్చినటువంటి వ్యక్తి మహానుభావుడు వేదాద్రి మహర్షి. కాబట్టి ఈ కంక్లూజన్ గా మనం ఏం చెప్పుకుందామంటే, ఎటువంటి ప్రాచీన యోగ విధానమైనటువంటి ఏ గ్రంథమైనా సరే,
అకార్డింగ్ టు ద పతంజలి యోగ సూత్రాలైనా సరే, అట్లానే మనం ఇచ్చినటువంటి వేదాద్రి మహర్షి అయినా సరే, ఒకటే కాన్సెప్ట్ ని డీల్ చేస్తున్నాయి. ఒకే లక్ష్యాన్ని గురించి వివరిస్తున్నాయి. కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే చాలా సులభమైనది, అందరికీ అర్థమయ్యేటటువంటిది, అందరూ చేయగలిగినటువంటిది, శాస్త్రయుక్తమైనటువంటిది, ఆధ్యాత్మికపరమైనటువంటి లోతుల్ని టచ్ చేసినటువంటిది, చాలా సింపుల్ గా ఉన్నటువంటిది, ఇప్పటి సమాజానికి అవసరమైనటువంటిది, సాధనకి అనువైనటువంటి మార్గమే సులభతర కుండలిని యోగము. కాబట్టి మనం మిగతా జ్ఞానాన్ని తెలుసుకున్నప్పటికీ, నిరంతరం మనం ఎవరైతే సులభతర కుండలిని యోగాన్ని సాధన చేస్తూ ఉంటారో, పతంజలి యోగ సూత్రాలలో ఏదైతే చెప్తారో, ఏదైతే ఆ కఠినమైన సాధనలు చేస్తూ, ఉపాసనలు చేస్తూ, ఉపనిషత్తులు చెప్పినటువంటి ఉపాసనలు చేస్తూ ఉంటారో, ఏదైతే వేదాలలో రిచువల్స్ ని, దేవతల్ని భక్తితో కొలిచి వాళ్ళు పొందుతూ ఉంటారో ఫలితాలు, సుదీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢభూమిహి అంటారు. నీ సంకల్పం దృఢం కావాలి అంటే దీర్ఘకాలికంగా ఎటువంటి అంతరాయం లేకుండా సాధన చేయాలని చెప్తారు గురువుగారు. మరి ఆ సాధన చేయాలంటే మనకి ఉండాలి కదండీ ఇప్పుడు. సో ఈ అర్షడ్ వర్గాల్ని ఇవన్నీ కంట్రోల్ చేసుకొని చేయటం, అంత సంవత్సరాలు చేయటం, అంత ఉపాసన చేయటం కష్టం కాబట్టి, అలా కాకుండా ఆయన చాలా సులభతరం చేసినటువంటి టెక్నిక్స్ తోటి, ఇంట్రాస్పెక్షన్, మెడిటేషన్ ఇలాంటి టెక్నిక్స్ తోటి, సబ్లిమేషన్ అనే కాన్సెప్ట్ తోటి కాండక్ట్ ఫస్ట్ యమ నియమాలు ఏవైతే పతంజలి చెప్పారో అవే కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇక్కడ మనకి 4 ఫోల్డ్ కల్చర్, 4 వర్చ్యూస్ అండ్ 5 ఫోల్డ్ వర్చ్యూస్ అండ్ 14 ఫోల్డ్ వర్చ్యూస్ అనేటటువంటి వాటిలో మనకి మహర్షి గారు ఇవ్వటం, కర్మయోగ సూత్రాలు ఇవ్వటం, ఇవన్నీ అనుసరిస్తూ భక్తిగా ఉండి, కర్మయోగాన్ని అనుసరిస్తూ, జ్ఞానయోగము ద్వారా కర్మని ఆచరిస్తూ, భక్తిగా మీరు కర్మయోగాన్ని ఆచరించినప్పుడు, సో మీరు ఒక ప్రశాంతమైన స్థితిలోకి వెళ్ళి, ఆ స్థితి నుంచి హ్యాపీనెస్ ని, సంతోషాన్ని పొందుతూ, ఆ సంతోషాన్ని నుంచి భగవత్ స్థితి అయినటువంటి ఆనందాన్ని పొందేటటువంటి అవకాశాన్ని మనకి పతంజలి మహర్షి ఇవ్వటం జరిగింది. కాబట్టి కంక్లూజన్ గా ఈ ప్రాచీన మైనటువంటి యోగ విధానమైన పతంజలి కానీ, పతంజలి మహర్షి ఇచ్చినటువంటి పతంజలి యోగ సూత్రాల్లో సమాధి, సాధన, విభూతి పాదం ఎటువంటి ప్రజ్ఞలు వస్తాయి. ఆయన మళ్ళా సమాధిలో కూడా అవస్థా పరిమాణాలని 3 రకాల పరిణామాలు వస్తాయి. సమాధి మీరు సాధన చేస్తూ ఉంటే ఏ విధంగా అయితే మార్పులు వస్తూ ఉంటాయో, ధర్మీ పరిణామము, లక్షణ పరిణామము, అవస్థా పరిణామం అని 3 రకాల పరిణామాలు రావటం ద్వారా మీకు అనేక రకాలైనటువంటి ప్రజ్ఞలు ఉంటాయి, శక్తులు వస్తాయి, సిద్ధులు వస్తాయి అని చెప్పారు. ఆ సిద్ధులు కూడా దాటుకొని, అవి కూడా వదిలేసుకొని మీరు వెళ్తే గనక మీకు కైవల్యం వస్తుంది, త్రిగుణాతీతమైనటువంటి స్థితి వస్తుంది అని కంక్లూడ్ చేస్తారు పతంజలి మహర్షి. అట్లానే ఇక్కడ కూడా మనం చేసుకుంటూ వెళ్తే మనకి కూడా అలాంటి సాధనలే వస్తాయి. కానీ సులభతరం అంటున్నాం కానీ ఇది ఏమి అంత ఈజీగా చెప్పుకునేది కాదండి. సులభంగానే ఉంటాయి. అత్యధిక కఠినాతి కఠినమైనటువంటి సాధనలు చేయటం ద్వారా ఎటువంటి ఫలితాలు వస్తాయో అంతకన్నా మించినటువంటి ఫలితాలు రావటం అనేది ఈ సులభతర కుండలిని యోగంలో ఉంది. ఎందుకంటే ఇప్పటి మానవుడు కష్టపడటం ఇష్టం ఉండదండి. సుఖంగా తక్కువ సమయంలో ఎక్కువ టెక్నికల్ గా వెళ్ళాలి, తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాన్ని పొందే విధంగా ఉండాలి. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు కష్టపడి, వాళ్ళు ఆ రహస్యాలన్నిటిని ఛేదించి, వాళ్ళ మీద ప్రయోగాలు చేసుకొని మనకి సులభంగా అందించినటువంటి యోగ విధానమే సులభతర కుండలిని యోగము. ఆ కుండలిని శక్తి ద్వారా, ఆ కాంత శక్తి ద్వారా, ఆ ఎనర్జీ ద్వారా మనమంతా మన శారీరకంగా మంచిగా ఉండి, ప్రశాంతంగా ఉండి, సమాజానికి ప్రశాంతతను అందిస్తూ, ఆ భగవత్ స్థితిలో లయమయ్యి ఈ జన్మని సార్థకం చేసుకోవాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ, ఈ అవకాశాన్ని నాకిచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సుఖినో భవంతు. வாழ்க வையகம், வாழ்க வளமுடன், வாழ்க வளமுடன், வாழ்க வையகம். థాంక్ యూ వెరీ మచ్. సికినో భవంతు రాధిక గారు. ధన్యవాదములండి.